భారత ప్రధాని నరేంద్ర మోదీపై తమ మంత్రులు చేసిన వివాదాస్పద కామెంట్తో ఇరకాటంలో పడ్డ మాల్దీవ్స్ ప్రభుత్వానికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఓవైపు మాల్దీవ్స్ టూర్లను పెద్ద సంఖ్యలో ఇండియన్లు రద్దు చేసుకుంటుండగా మరోవైపు ప్రెసిడెంట్ మొహమ్మద్ మొయిజ్జు పదవి నుంచి తొలగించాలంటూ డిమాండ్లు పెరిగిపోతున్నాయి. మోదీపై అనుచిత వ్యాఖ్యల దుమారం నేపథ్యంలో మొయిజ్జును అధికారం నుంచి తొలగించేందుకు అవసరమైన అన్ని చర్యలను చేపట్టాలని డెమోక్రాట్స్ ఎంపీ అలీ అజీం పిలుపునిచ్చారు. అవిశ్వాస తీర్మానాన్ని ప్రారంభించాలని ఎండీపీ పార్టీని కోరారు. మరో ఎంపీ మిఖేల్ నిషమ్ ఈ వ్యవహారంపై ఫారిన్ మినిస్టర్ మూసా జమీర్ను ప్రశ్నించాలని పార్లమెంట్కు విజ్ఞప్తి చేశారు. దేశంలో రాజకీయ దుమారం రేగుతుండగా మొయిజ్జు మాత్రం తమ దేశానికి మరింత మంది టూరిస్టులను పంపాలంటూ చైనాను కోరడం గమనార్హం. మనకు ఇండియా 9/11 కాల్ మాజీ మంత్రి అధికార పక్షానికి దూరదృష్టి లేకపోవడం వల్ల దశాబ్దాలుగా కొనసాగుతున్న సంబంధాలు దూరమయ్యే పరిస్థితి వచ్చిందని ఎండీపీ నేత మాల్దీవ్స్ రక్షణ శాఖ మంత్రి మరియా అహ్మద్ దీదీ విమర్శించారు. మన దేశానికి ఎల్లప్పుడూ ఇండియా ఫస్ట్ పాలసీ ఉండేది. ఇండియా మనకు 9/11 కాల్ లాంటిదని చెప్పారు. మరో ఎండీపీ లీడర్ అహ్మద్ ముహ్లాఫ్ మాట్లాడుతూ మాల్దీవ్స్ టూర్లను ఇండియన్ టూరిస్టులు బైకౌట్ చేస్తున్నారు. ఇలాగైతే ఎకానమీపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది అని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీపై డిప్యూటీ మంత్రులు అనుచిత వ్యాఖ్యలను మాల్దీవ్స్ అసోసియేషన్ ఆఫ్ టూరిజం ఇండస్ట్రీ తీవ్రంగా ఖండించింది. మాల్దీవ్స్ టూరిజం ఇండస్ట్రీకి స్థిరమైన గణనీయమైన సహకారాన్ని ఇండియా అందిస్తుంది. కరోనా సమయంలో మేము కోలుకోవడానికి ఎంతో సహకరించిన దేశం కరోనా తర్వాత మాల్దీవ్స్కు టాప్ మార్కెట్ దేశాల్లో ఒకటిగా నిలిచింది అని ఓ ప్రకటనలో పేర్కొంది. ఇండియా తమకు సన్నిహితమైన పొరుగు దేశమని భాగస్వామి అని చెప్పింది. టూరిస్టులను పంపాలంటూ చైనాకు మొయిజ్జు విజ్ఞప్తి చేశాడు. తమ దేశానికి మరింత మంది టూరిస్టులను పంపాలంటూ మాల్దీవ్ ప్రెసిడెంట్ మొహమ్మద్ మొయిజ్జు విజ్ఞప్తి చేశారు. 5 రోజుల పర్యటన కోసం సోమవారం చైనాకు వెళ్లిన మొయిజ్జు ఫుజియన్ ప్రావిన్స్ లో జరిగిన మాల్దీవ్స్ బిజినెస్ ఫోరంలో మాట్లాడారు. చైనా తమకు సన్నిహిత భాగస్వామి అని చెప్పారు. చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్టులను ప్రశంసించారు. మాల్దీవుల చరిత్రలో అత్యంత ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను అందించారని చెప్పుకొచ్చారు.